గండికోటలో విద్యార్థిని హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రియుడు చంపలేదు, ఆత్మహత్య జరగలేదు. మరి విద్యార్థిని ఎలా చనిపోయింది? పరువు హత్య ఏమైనా జరిగిందా? అసలు ఏం జరిగింది అన్నదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. గండికోటలో ఇంటర్ విద్యార్థిని మృతి కేసు మిస్టరీగా మారింది. బాలికను ప్రియుడు లోకేష్ చంపాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా అసలు మృతి కేసులో లోకేష్ ప్రమేయం లేదు అని పోలీసులు చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాకుండా బాలికపై లైంగిక దాడి కూడా జరగలేదు అని పోలీసులు వెల్లడించారు. గండికోటలో బాలిక మృతిపై ఎటు తేల్చడం లేదు పోలీసులు. బాలిక మృతి చెందిన ప్రదేశాన్ని నిన్న మరోసారి పరిశీలించారు. మళ్లీ మొదటి నుంచి అనుమానితులందరినీ ప్రశ్నిస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ఆరా తీస్తున్నారు. మరోసారి గండికోట ప్రాంతంలో సీసీ ఫుటేజ్ను టెక్నికల్ టీం అధ్యయనం చేస్తోంది. నిన్న బాలిక కుటుంబ సభ్యులను మరోసారి ప్రశ్నించారు పోలీసులు. నేడు బాలిక సోదరులను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మైనర్ బాలికకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక ఒంటిపై గాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. తల, కంటిపై తీవ్ర గాయాలతో పాటు విద్యార్థిని మెడ, భుజంపై కూడా గాయాలు ఉన్నట్టు తేలింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, పోలీసులు ఎందుకు ఇంకా ఈ మిస్టరీని ఛేదించలేకపోతున్నారు? సో ఇంకా కొత్త ఆధారాలైన పోలీసులకు తెలుస్తున్నాయా? కుటుంబ సభ్యులను ఆల్రెడీ నిన్న కూడా విచారించారు. ఇవాళ ఆ అమ్మాయి సోదరులు కూడా విచారించబోతున్నారు. సో ఇప్పటిదాకా సేకరించినటువంటి ఆధారాల ప్రకారం ఇంతవరకు పోలీసులు ఎటువంటి కొలిక్కొచ్చారు అసలు? గండికోట మైనర్ బాలిక హత్య కేసులో మాత్రం మిస్టరీ చేయడం లేదు. మొదటి నుంచి కూడా విచారణ మొదట లోకేష్ వైపు సాగినప్పటికీ కూడా ఆ తర్వాత మాత్రం లోకేష్ ప్రమేయం లేదని ఏది తేల్చి చెప్పిన తర్వాత మాత్రం విచారణ మరో టర్న్ చెప్పవచ్చు. ఎందుకంటే ఈ విచారణ మొత్తం కూడా కుటుంబ సభ్యుల వైపు కొనసాగుతుంది. ఇప్పటి వరకు వీళ్ళని అధికారిక విచారించకపోయినప్పటికీ కూడా నేను సాయంత్రం మాత్రం కుటుంబ సభ్యులందరినీ కూడా విచారణకు పిలిపించారు. వారిలో ముఖ్యంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మైనర్ బాలిక అన్నలుగా ఉన్నటువంటి సురేంద్ర, కొండయ్య, బ్రహ్మయ్య, వీళ్ళు ముగ్గురిని కూడా విచారణకు పిలిపించారు. వారితో పాటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించారు. అయితే వీళ్ళందరినీ కూడా కాసేపు విచారిన తర్వాత మాత్రం ముఖ్యంగా సురేంద్రను మాత్రం దాదాపు రాత్రి 10 వరకు విచారించినట్టు తెలుస్తోంది. అయితే ఆ 10 గంటల వరకు విచారించిన నేపథ్యంలో సురేంద్ర ఇందులో కీలక పాత్ర ఉన్నట్లు కూడా కొన్ని సాంకేతిక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఘటనా స్థలానికి వెళ్ళిన మొదటి వ్యక్తి సురేంద్ర. ఆ రోజు బాలిక ఎవరైతే ఉన్నారో గండికోటకు వెళ్ళిన తర్వాత సురేంద్ర మరోసారి గండికోటకు వెళ్ళాడు, తను తిరిగి వచ్చాడని చెప్తున్నాడు. అక్కడ తను 20 నిమిషాలు మాత్రమే ఉన్నట్టు చెప్తున్నాడు. అయితే దానికి పోలీసులు కూడా ధృవీకరించారు సురేంద్ర అక్కడ వెళ్ళాడని. అయితే మాత్రం లోకేష్ చంపలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ కుటుంబ సభ్యుల పాత్రపై కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆ కోణంలో విచారణ చేపట్టిన మాత్రం కొన్ని సంచలన విషయాలు వీళ్ళలోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వీరంతా కూడా వీరి ప్రమేయం అక్కడ ఒక సాంకేతిక ఆధారాల ప్రకారం మాత్రం వాళ్ళ మొబైల్ సిగ్నల్స్ అక్కడ ఉన్నట్టు గుర్తించారు. వీటితో పాటు బాలికని ఎలా చంపారు? ఎందుకంటే అక్కడ బాలిక మాత్రం చాలా తీవ్రంగా దాడి చేసి చంపినట్టు కొన్ని బాలిక ఒంటిపై గాయాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మొదటి నుంచి కూడా ఈ కోణంలో విచారణ జరిగినప్పటికీ కూడా ఇటీవల నేపథ్యంలో మాత్రం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మాత్రం బాలిక ఒంటిపై గాయాలు ఉండడం, కుటుంబ సభ్యుల పాత్ర అక్కడ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ కావడం అయ్యాయని సమాచారం వస్తుంది. సో ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల పాత్ర ఏమైనా ఉందా, లేదంటే పరువు హత్య ఏమైనా జరిగిందా, ఇలా వీళ్ళు చంపితే దీని కారణాలు ఏంటి అనే కోణంలో మాత్రం లోతుగా విచారణ చేపట్టారు. నిన్నంతా కూడా వీళ్ళందరినీ విచారించారు. అయితే పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలతో పాటు వీరందరూ చెప్పిన సమాధానాల ప్రకారం మొత్తం అంతా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. అయితే మాత్రం రాత్రి 10 వరకు సురేంద్రను విచారించారు. కుటుంబ సభ్యులందరూ 8 గంటల ప్రాంతం వెళ్ళినప్పటికీ కూడా సురేంద్ర మాత్రం 10 వరకు విచారించారు. తర్వాత మాత్రం వెళ్ళారు. అయితే మాత్రం వాటికి సంబంధించిన మొబైల్ ఫోన్స్ కూడా అందరికి పోలీసులు సేకరించారు. పోలీసుల ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈ రోజు మరోసారి విచారణకు వచ్చిన తర్వాత మాత్రం వారికి మరికొంత విచారిస్తే మరో కొన్ని విషయాలు విలువలోకి అవకాశం ఉంటుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ.